ప్రెసెంట్ మన ఇండియాలో రూపొందుతున్న సినిమాల్లో మొదటి రోజు వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 1000 కోట్ల రూపాయలు వసూలు చేయగల సత్తా ఉన్న సినిమా ఏదైనా దరిదాపుల్లో కనిపిస్తుందా అంటే కోర్స్ రామాయణ పార్ట్ 1. రామాయణ పార్ట్ 1 కు ఒక అవకాశం ఉంది. ఈ సినిమా మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 1000 కోట్ల రూపాయలు అందుకునే అవకాశం ఈ సినిమా కనిపిస్తుంది. అలాగే లైఫ్ టైం కలెక్షన్ వచ్చేసి 10,000 కోట్ల రూపాయలు $1 బిలియన్ అందుకునే సత్తా ఉన్న సినిమా కూడా ఏదైనా కనిపిస్తుంది అంటే కోర్స్ రామాయణనే. బట్ ఓన్లీ పార్ట్ 1 అని నేను చెప్పట్లేదు. పార్ట్ 1 పార్ట్ 2 రెండు కలిపి 10,000 కోట్ల రూపాయలని సినిమాకు వసూలు చేసే సత్తా ఉంది. మరి భారీ బడ్జెట్ పెట్టినంత మాత్రాన భారీ కలెక్షన్స్ వచ్చేస్తాయా బ్రో అంటే కూడా కాదు. ఎందుకంటే రీసెంట్ గానే హాలీవుడ్ మార్కెట్ నుంచి వచ్చిన ఆబ్సెషన్ ఆ సినిమా 7 కోట్ల రూపాయలతో తీస్తే వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 2,000 కోట్ల రూపాయల సినిమా వసూలు చేయడం జరిగింది. అంటే అక్కడ బడ్జెట్ అనేది ఇంపాక్ట్ చూపించలేదు, కంటెంట్ అనేది ఇంపాక్ట్ చూపించడం జరిగింది. 7 కోట్ల రూపాయలతో తీస్తే దాదాపుగా 2,000 కోట్ల రూపాయలు రావడం జరిగింది. అందుకే 4,000 కోట్ల రూపాయల బడ్జెట్తో తీస్తే 10,000 కోట్ల వరకు వెళ్ళగలదా, డే 1 1000 కోట్ల రూపాయలకు వసూలు చేయగలదా అంటే అది కూడా కరెక్ట్ కాదు. బట్ ఏంటంటే ఈ సినిమాని ఎవరైతే ఓవర్సీస్ మార్కెట్లో రామాయణ సినిమాని ఎవరైతే ఓవర్సీస్ మార్కెట్లో డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుందో సోనీ పిక్చర్స్ వాళ్ళు వాళ్ళకు సాలిడ్ న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ న్యూస్ వల్ల ఈ సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 1000 కోట్ల రూపాయలు అందుకోవడానికి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. అలాగే అందుకోకపోవడానికి కూడా కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. సో ఈ రెండింటి గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అందుకంటే ముందు నేను మీకు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్. రెగ్యులర్గా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అలాగే బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వీడియోస్ కోసం మన యూనిక్ అప్డేట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళైతే వీడియోకి లైక్ కొట్టి వీడియోని కంటిన్యూ చేయండి. ఈ సినిమా గురించి మాట్లాడుకునే ముందు ఇంకో సినిమా గురించి మాట్లాడుకోవాలి. అదేంటంటే మన ఇండియాలో వరల్డ్ వైడ్ డే 1 ఎక్కువ కలెక్షన్స్ అందుకున్న మన ఇండియన్ సినిమా ఏంటంటే చాలా మందికి తెలుసు అనుకుంటా, పుష్ప 2 మొదటి రోజు వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 294 కోట్ల రూపాయలు వసూలు చేసింది. కోర్స్ ఆ సినిమా 300 కోట్ల రూపాయలు కూడా చేరుకునేది. బట్ ఆ టైంలో కర్ణాటకలో బెనిఫిట్ షోస్ క్యాన్సిల్ అయ్యని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆ సినిమా మొదటి రోజు 294 కోట్ల రూపాయలని ప్రపంచవ్యాప్తంగా ఆ సినిమా వసూలు చేయడం జరిగింది, మన ఇండియన్ సినిమా. అయితే ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా మన ఇండియాలోనే హైయెస్ట్ నాకు గుర్తున్నంత వరకు 12,500 స్క్రీన్స్లో రిలీజ్ కావడం జరిగింది. 12,500 స్క్రీన్స్లో పుష్ప 2 సినిమా రిలీజ్ కావడం జరిగింది. ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 294 కోట్ల రూపాయలు వసూలు చేయడం జరిగింది. అయితే రామాయణ సినిమా అంతకు 4 ఇంతలు ఎక్కువ స్క్రీన్స్లో రిలీజ్ అవుతుంది. 4 ఇంతలు చెప్పుకోవచ్చు, 5 ఇంతలు కూడా చెప్పుకోవచ్చు. 5 ఇంతలు ఎక్కువ స్క్రీన్స్లో రిలీజ్ అవుతుంది. సోనీ పిక్చర్స్ వాళ్ళు ఇచ్చిన అప్డేట్ ఏంటంటే ఓవర్సీస్ మార్కెట్లో రామాయణ సినిమాని దాదాపుగా 50,000కు పైగా స్క్రీన్స్లో రిలీజ్ చేస్తున్నామని చెప్పడం జరిగింది. ఇండియన్ మార్కెట్లో 9,000 స్క్రీన్స్ అంచనా వేసుకోవడం జరిగింది. ఓవర్సీస్ మార్కెట్లో 50,000 స్క్రీన్స్ అంచనా చేసుకోవడం జరిగింది. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. 2009లో వచ్చిన అవతార్ సినిమా రెండో సినిమాగా ఉండబోతుంది ఇప్పుడు. ఎందుకంటే నిజంగా సోనీ పిక్చర్స్ వాళ్ళు చెప్పినట్టు ఓవర్సీస్ మార్కెట్లో ఈ సినిమాకి కానీ 50,000కు పైగా స్క్రీన్స్ ఇస్తే, ఇండియన్ మార్కెట్లో ఒక 9,000 స్క్రీన్స్ దొరికితే ఓవరాల్గా రామాయణ సినిమా రిలీజ్ అయ్యేది వరల్డ్ వైడ్గా 59,000 స్క్రీన్స్లో రిలీజ్ అవుతుంది. అండ్ ప్రపంచంలోనే నెంబర్ 1 సినిమాగా ఈ సినిమా ఉండబోతుంది రామాయణ. ఎందుకంటే ఏదైతే అవతార్ ఉందో 2009లో వచ్చిన అవతార్, ఆ సినిమా దాదాపుగా 58,000 స్క్రీన్స్లో రిలీజ్ కావడం జరిగింది. 58,000 స్క్రీన్స్లో రిలీజ్ కావడం జరిగింది. అప్పుడు 2009లో కాబట్టి ఆ సినిమా డే 1 వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి అప్పటికున్న మూమెంట్ ప్రకారం దాదాపుగా 128 కోట్ల రూపాయలు 160 కోట్ల రూపాయల వరకు వసూలు చేయడం జరిగింది. అండ్ రీసెంట్గా వచ్చిన మూవీస్ గురించి మాట్లాడుకుందాం. రీసెంట్గా ఒడిస్సీ మూవీ రీసెంట్గా రావడం జరిగింది. ఒడిస్సీ మూవీ వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర దాదాపుగా 26,000 స్క్రీన్స్లో రిలీజ్ కావడం జరిగింది. 26,000 స్క్రీన్స్లో రిలీజ్ అయితే ఆ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర దాదాపుగా 400 కోట్ల రూపాయలేమో వసూలు చేయడం జరిగింది. 400 నుంచి 500 కోట్ల రూపాయలు మొదటి రోజు ఆ సినిమా వసూలు చేయడం జరిగింది. ఎన్ని స్క్రీన్స్? 26,000 స్క్రీన్స్. అలాగే మళ్ళీ రీసెంట్గా ఒక 1 వీక్ బ్యాకే వచ్చిన స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే, ఆ సినిమాకి ఎంత ఇంపాక్ట్ ఉందో, ఎంత దానికోసం ఆడియన్స్ ఎదురు చూస్తారో మనందరికీ తెలుసు. ఆ సినిమా కూడా ప్రపంచవ్యాప్తంగా రిపోర్ట్స్ ప్రకారం 36,000 స్క్రీన్స్ రిలీజ్ కావడం జరిగింది. ఆ సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 2,000 కోట్ల రూపాయలు వసూలు చేయడం జరిగింది. అంటే స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డేకి ఆడియన్స్ నుంచి అలాంటి ఇంపాక్ట్ అనేది ఏర్పడింది కాబట్టి ఆ సినిమా 2,000 కోట్ల వరకు డే 1 వసూలు చేయగలిగింది. కానీ ఒడిస్సీ సినిమా క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వంలో వచ్చినా కానీ ఆ సినిమా మొదటి రోజు 400 కోట్ల వరకు అలా 500 కోట్ల మధ్య వసూలు చేయగలిగింది. ఎందుకంటే స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే కోసం ఆడియన్స్ ఎక్కువగా ఎదురు చూడడం జరిగింది. అంతకుముందు వచ్చిన సిరీస్లో అలాంటి ఇంపాక్ట్ అనేది చూపించడం జరిగింది. దానివల్ల అందుకే భారీ కలెక్షన్స్ రావడం జరిగింది. కానీ ఇక్కడ ఒడిస్సీ సినిమాకి అలాంటి ఎఫెక్ట్ అనేది పడలేదు. ఒడిస్సీ సినిమా రిలీజ్ అయింది 26,000 స్క్రీన్స్లో, స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే రిలీజ్ అయింది 36,000 స్క్రీన్స్లో. ఇప్పుడు రామాయణ సినిమా రిలీజ్ అవుతుంది. అప్డేట్ ప్రకారం ఏంటంటే దాదాపుగా 59,000 స్క్రీన్స్లో, అంటే స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే కంటే ఆల్మోస్ట్ ఒక 20,000 స్క్రీన్స్లో ఎక్కువగా రిలీజ్ అవుతుంది సినిమా. 15 నుంచి 20,000 మధ్య ఎక్కువ స్క్రీన్స్లో రిలీజ్ అవుతుంది. సో ఏంటంటే మరి మొదటి రోజు 2,000 కోట్ల పైగా వస్తుందా అంటే కాదు. ఎందుకంటే ఆ ఇంపాక్ట్ అనేది సినిమా పైన ఆడియన్స్ ఉన్న ఇంటెన్షన్ బట్టి ఉంటుంది. అయితే ఈ సినిమా దాదాపుగా 59,000 స్క్రీన్స్లో రిలీజ్ అవుతుంది అని అప్డేట్ బయటకు వచ్చిన తర్వాత, సోనీ పిక్చర్స్ వాళ్ళు రిలీజ్ చేసిన తర్వాత
ట్రేడ్ పండితులు ఒక రఫ్ డేటా అయితే ఇవ్వడం జరిగింది. ఏంటంటే రామ్ అనే సినిమా మొదటి రోజు ఓవర్సీస్ మార్కెట్లో ప్రీమియర్స్ ప్లస్ డే 1 కలిపి ఇంత వసూలు చేస్తుంది. అలాగే ఇండియన్ మార్కెట్లో కూడా డే 1 ప్లస్ ప్రీమియర్స్ కలిపి ఇంత వసూలు చేస్తుంది అని చెప్పి ఒక రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. మరి ఆ రిపోర్ట్లో ఫైనల్గా ఈ సినిమా మొదటి రోజు ఎన్ని కోట్లను అందుకోబోతుంది ట్రేడ్ పండితులు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మాట్లాడుకుందాం. దాని గురించి పూర్తిగా డీటెయిల్గా మాట్లాడుకుందాం. ముందుగా ఓవర్సీస్ మార్కెట్ గురించి మాట్లాడుకుందాం. రామాయణ ఇందులో యష్, ఇంకా రణబీర్ కపూర్, ఇంకా సాయి పల్లవి ప్రధాన పాత్రలు నటించడం జరుగుతుంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 6వ తారీఖున రిలీజ్ అవబోతుంది. ఆ నవంబర్ 5వ తారీఖున ఈ సినిమాకి సంబంధించిన ప్రీమియర్స్ ఉండబోతున్నాయి. మరి ఈ సినిమా మొదటి రోజు రిలీజ్ అయిన రోజు ప్రీమియర్స్ ప్లస్ డే 1 ఓవర్సీస్ మార్కెట్లో ఎన్ని కోట్లను వసూలు చేస్తుంది, ట్రేడ్ పండితులు ఇచ్చిన రఫ్ రిపోర్ట్ ఎంత, మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ముందుగా నార్త్ అమెరికా గురించి మాట్లాడుకుందాం. నార్త్ అమెరికాలో ప్రీమియర్స్ ఇంకా డే 1 రెండు కలిపి మాట్లాడుకుందాం. నార్త్ అమెరికాలో ప్రీమియర్స్ ఇంకా డే 1, నార్త్ అమెరికా అనేది మన ఇండియన్ సినిమాలకి మంచి అడ్డా, మార్కెటింగ్ అడ్డా అనమాట. ఓవర్సీస్ మార్కెట్లో మన ఇండియన్ సినిమాలకి ఎక్కువ కలెక్షన్స్ వచ్చేది నార్త్ మార్కెట్ నుంచే, నార్త్ అమెరికా నుంచి. నార్త్ అమెరికా అంటే యూఎస్ ఇంకా కెనడా మార్కెట్. నార్త్ అమెరికా నుంచి ప్రీమియర్స్ ప్లస్ డే 1 మొత్తం కలిపి ఈ సినిమా 19 మిలియన్ నుంచి 24 మిలియన్, అంటే రఫ్ ఎస్టిమేటెడ్ వల్ల వేయడం జరిగింది. 19 మిలియన్ నుంచి 24 మిలియన్. దీన్ని మన ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసుకున్నట్టయితే మొదటి రోజు ఈ సినిమా 160 కోట్ల నుంచి 200 కోట్ల రూపాయలని ఓన్లీ నార్త్ అమెరికా నుంచి ఈ సినిమా వసూలు చేస్తుందని రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఓన్లీ నార్త్ అమెరికా నుంచి డే 1 ప్లస్ ప్రీమియర్ మొత్తం కలిపి 160 నుంచి 200 కోట్ల రూపాయలు. నెక్స్ట్ వచ్చి గల్ఫ్ కంట్రీస్ నుంచి. గల్ఫ్ కంట్రీస్ నుంచి ఈ సినిమా డే 1 ప్లస్ ప్రీమియర్ 7 మిలియన్ నుంచి 10 మిలియన్, అంటే మన ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసుకున్నట్టు దాదాపుగా 60 కోట్ల నుంచి 85 కోట్ల రూపాయలు. గల్ఫ్ కంట్రీస్ నుంచి 85 కోట్ల రూపాయలు డే 1 ప్లస్ ప్రీమియర్. నెక్స్ట్ వచ్చి యూకే ఇంకా యూరప్ 4.5 మిలియన్ నుంచి 6 మిలియన్, అంటే మన ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసినట్టే 38 కోట్ల నుంచి 50 కోట్ల రూపాయలు. 50 కోట్ల రూపాయలు. నెక్స్ట్ వచ్చి ఆస్ట్రేలియా ఇంకా న్యూజిలాండ్ 3 మిలియన్ నుంచి 4.5 మిలియన్, ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసుకున్నట్టయితే 25 కోట్ల నుంచి 38 కోట్ల రూపాయలు. ఇక నెక్స్ట్ వచ్చి రెస్ట్ ఆఫ్ ది వరల్డ్. ఎందుకంటే సినిమా చాలా లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది. మెయిన్గా నాకు నచ్చిన విషయం ఏంటంటే భారీ బడ్జెట్ పెట్టారు, కానీ ప్రతి లాంగ్వేజ్లో కూడా ఫ్రెంచ్ అయినా, జపనీస్ అయినా, చైనా అయినా, ఏ లాంగ్వేజ్ అయినా పర్లేదు, ఆ లిప్ మూమెంట్ అనేది ఎగ్జాక్ట్గా సింక్ అవుతుంది. ఎందుకంటే నేను అన్ని లాంగ్వేజ్ సంబంధించిన ట్రైలర్ చూడడం జరిగింది. ప్రతి లాంగ్వేజ్లో కూడా ఆ మాటకు తగ్గట్టు లిప్ మూమెంట్ అనేది సింక్ అవుతుంది. అది మెచ్చుకోవాల్సిన విషయం. మరి 4000 కోట్లు అంటే మజాక్ కాదు కదా. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా 4 బిలియన్ నుంచి రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ 4 మిలియన్ నుంచి 7 మిలియన్, మన ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసుకున్నట్టయితే 33 నుంచి 60 కోట్ల రూపాయలని ఈ సినిమా మొదటి రోజు రెస్ట్ ఆఫ్ ది వరల్డ్లో వసూలు చేస్తుంది అని చెప్పి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా మన ఇండియన్ మార్కెట్ కాకుండా వరల్డ్ వైడ్ కలెక్షన్, మన ఇండియన్ మార్కెట్ కాకుండా మొత్తం ఓవర్సీస్ డే 1 ప్లస్ ప్రీమియర్ మొత్తం కలిపి 37.5 మిలియన్ నుంచి 51 మిలియన్ డాలర్స్ అయితే ఈ సినిమా వసూలు చేస్తుంది. అంటే మన ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసినట్టయితే మొదటి రోజు ఈ సినిమా ఇండియా మార్కెట్ కాకుండా విదేశాల్లో 315 కోట్ల నుంచి 433 కోట్ల రూపాయలని ఈ సినిమా వసూలు చేస్తుందని చెప్పి ట్రేడ్ పండితులు అయితే రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది రఫ్ ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఎంత? 315 కోట్ల నుంచి 433 కోట్ల రూపాయలు. చాలా భారీ కలెక్షన్ ఇది, చాలా అంటే చాలా భారీ కలెక్షన్. సో ఇది పాసిబిలిటీ అవుతుందా లేదా తర్వాత మాట్లాడుకుందాం మళ్ళీ. ఇక నెక్స్ట్ వచ్చి మన ఇండియన్ మార్కెట్ గురించి మాట్లాడుకుందాం. ఇండియన్ మార్కెట్ గురించి మాట్లాడుకున్నట్లయితే మెయిన్గా ఓన్ మార్కెట్, రామాయణ ఓన్ మార్కెట్. ఎందుకంటే అక్కడ యష్ మన సౌత్ మార్కెట్ నుంచి, సాయి పల్లవి మన సౌత్ మార్కెట్ నుంచి, అయినా హీరో ఇంకా డైరెక్టర్ నార్త్ మార్కెట్ నుంచి, కాబట్టి ఇది బాలీవుడ్ సినిమానే. ఎందుకంటే ఆదిపురుష్ సినిమాని మనము టాలీవుడ్ సినిమా అని చెప్పుకోం కదా, ప్రభాస్ ఉన్నప్పటికీ కూడా బాలీవుడ్ డైరెక్టర్, బాలీవుడ్కి సంబంధించి ప్రొడ్యూసర్ సంస్థ కానీ బాలీవుడ్ సినిమా చెప్పుకుంటాం. సో ఇది కూడా బాలీవుడ్ సినిమానే, కాకపోతే ఇది ఇండియన్ సినిమా, ఇండియాని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఇండియన్ సినిమా అనుకోవాలి. సో హిందీ మార్కెట్ నుంచి, మెయిన్గా వాళ్ళ హోమ్ టౌన్ హిందీ మార్కెట్ నుంచి ప్రీమియర్స్ రూపంలో దాదాపుగా 20 నుంచి 30 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది అని చెప్పి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ప్రీమియర్స్ రూపంలో 20 నుంచి 30 కోట్ల రూపాయలు బాలీవుడ్ మార్కెట్లో ఓకే పాసిబులే. నెక్స్ట్ వచ్చేసి డే 1 వచ్చేసి ప్రీమియర్స్ కాకుండా డే 1 వచ్చేసి 95 నుంచి 120 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్. ఓవరాల్గా ప్రీమియర్స్ ప్లస్ డే 1 మొత్తం కలిపి మొదటి రోజు ఈ సినిమా ఇండియాలో ఓన్లీ హిందీ మార్కెట్లో 115 కోట్ల నుంచి 150 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని చెప్పి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. జస్ట్ హిందీ మార్కెట్ నుంచి మాత్రమే. నిజంగా హిందీ మార్కెట్ నుంచి మొదటి రోజు గ్రాస్ కలెక్షన్స్ రూపంలో 115 నుంచి 150 కోట్లు వసూలు చేస్తే రికార్డులు బద్దలైపోతాయి. మళ్ళీ ఆ రికార్డుని కొట్టాలంటే మళ్ళీ రామాయణ పార్ట్ 2 రావాలి. నెక్స్ట్ వచ్చేసి మన తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణ నుంచి ప్రీమియర్స్ రూపంలో 15 నుంచి 20 కోట్లు, ఇది పాసిబిలిటీ కాదనిపిస్తుంది. మరి ప్రీమియర్స్ రూపంలో మన తెలుగు రాష్ట్రాల నుంచి 15 నుంచి 20 కోట్ల రూపాయలు అంటే కొంచెం ఆలోచించాలి అని అనిపిస్తుంది. కానీ డే 1 వచ్చేసి 30 నుంచి 42 కోట్ల రూపాయలు. సో ఇది పాసిబిలిటీ అవుతుండొచ్చు, 30 నుంచి 42 కోట్ల రూపాయలు. ఓవరాల్గా ఈ సినిమా డే 1 ప్లస్ ప్రీమియర్స్ మొత్తం కలిపి తెలుగు మార్కెట్లో 45 నుంచి 62 కోట్ల రూపాయల రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి యష్ ఫ్యాక్టర్, అంటే కర్ణాటక మార్కెట్ హోమ్ టౌన్ యష్కి. సో అక్కడ భారీ కలెక్షన్స్ ఖచ్చితంగా వస్తాయి. ప్రీమియర్స్ రూపంలో దాదాపుగా 10 నుంచి 12 కోట్ల రూపాయలు పాసిబిలిటీ. ఎందుకంటే యష్ ఉన్నాడు, యష్ ఔరా ఏ విధంగా ఉందో మనకు తెలుసు. మెయిన్గా రావణ్ రోలే అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడే ఒక కామెంట్ కూడా చేయండి, రావణ్ రోల్కి యష్ బాగా సెట్ కావడం జరిగింది, కానీ నిజంగా రాముడి రోల్కి
శ్రీరాముడు రోల్కి రణబీర్ కపూర్ నిజంగా సెట్ అయ్యాడా, అలాగే సీతాదేవి క్యారెక్టర్కి సాయి పల్లవి నిజంగా సెట్ అయిందా లేదా, జెన్యున్గా మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే ప్రజెంట్ ఈ సినిమాలో దేని గురించి ఇష్యూ నడుస్తలేదు, ఈ క్యారెక్టర్స్ గురించి మాత్రమే ఇష్యూ నడుస్తుంది. ఓకే, మనం చిన్నప్పటి నుంచి రామాయణ సినిమాస్ నుంచి కథను విన్నాం, మనం చూసాం కాబట్టి ఇంతకంటే లెజెండరీ యాక్టర్స్ని శ్రీరాముడి పాత్రలో సీతాదేవి పాత్రలో మనం చూడడం జరిగింది కాబట్టి మనం తొందరగా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాం. మీ ఒపీనియన్ ఏంటి? నిజంగా సీతాదేవి పాత్రకి రాముడి క్యారెక్టర్కి రణబీర్ కపూర్ ఇంకా సాయి పల్లవి సెట్ అయిందా లేదా అనేది మీ ఒపీనియన్ మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. మనకు కొద్దిగా డైజెస్ట్ కాకపోయినా ఓవర్సీస్ ఆడియన్స్కి, అంటే ఇంటర్నేషనల్ ఆడియన్స్కి ఇంతకుముందు వాళ్ళు ఎప్పుడూ ఈ పాత్రలో వేరే వాళ్ళని చూడలేదు కాబట్టి వాళ్ళకు అలవాటు అయిపోతుంది. కానీ రావణ రోల్ నిజంగా థియేటర్ని చింపి ఉతికి ఆరేస్తాడు అనిపిస్తుంది. ఇక కర్ణాటక మార్కెట్ యష్ ఫ్యాక్టర్ ప్రీమియర్స్ రూపంలో 10 నుంచి 12 కోట్ల రూపాయలు ఓన్లీ ప్రీమియర్స్ రూపంలో. డే1 వచ్చేసి 24 నుంచి 30 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది. ఓవరాల్గా డే1 ప్లస్ ప్రీమియర్స్ 34 నుంచి 42 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని రఫ్ ఎస్టిమేషన్ రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి తమిళనాడు మార్కెట్ ఇంకా కర్ణాటక మార్కెట్. తమిళనాడు మార్కెట్ కర్ణాటక మార్కెట్ నుంచి కలిపి దాదాపుగా 4 నుంచి 6 కోట్ల రూపాయలు ప్రీమియర్స్ రూపంలో, అలాగే 12 నుంచి 18 కోట్ల రూపాయలు డే1 కలెక్షన్ వచ్చేసి మొత్తం డే1 ప్లస్ ప్రీమియర్స్ ఇంకా మొత్తం కలిపి 16 నుంచి 24 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని చెప్పి ఒక రఫ్ ఎస్టిమేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఓవరాల్గా ఇండియన్ మార్కెట్లో ఓన్లీ ప్రీమియర్స్ రూపంలో 49 నుంచి 68 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని చెప్పి ఓన్లీ ప్రీమియర్స్ రూపంలో ఇండియన్ మార్కెట్లో 49 నుంచి 68 కోట్ల రూపాయలు. ప్రీమియర్స్ కాకుండా డే1 కలెక్షన్ వచ్చేసి నవంబర్ 6వ తారీఖున వచ్చేసి 161 కోట్ల నుంచి 210 కోట్ల రూపాయలు. చాలా హ్యూజ్, ఇది చాలా అంటే చాలా పెద్దది. ఓవరాల్గా డే1 ప్లస్ ప్రీమియం ఇండియన్ మార్కెట్లో 210 కోట్ల నుంచి 278 కోట్ల రూపాయలని ఈ సినిమా వసూలు చేస్తుందని చెప్పి రఫ్ ఎస్టిమేట్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ఇండియన్ మార్కెట్ ఇంకా ఓవర్సీస్ మార్కెట్ మొత్తం ఒక దగ్గర కలుపుకున్నట్టయితే గ్లోబల్ వైజ్గా ఇండియన్ మార్కెట్ ఇంకా ఓవర్సీస్ మార్కెట్ మొత్తం ప్రీమియర్స్ రూపంలో ఎంత వసూలు చేస్తుంది రామాయణ మొదటి రోజు అంటే 150 కోట్ల నుంచి 210 కోట్ల రూపాయలు ఓన్లీ ప్రీమియర్స్ రూపంలోనే వసూలు చేస్తుంది అని చెప్పి ఎస్టిమేటెడ్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి డే1 వచ్చేసి 370 కోట్ల నుంచి 495 కోట్ల రూపాయలు. ఇప్పుడు డే1 ప్లస్ ప్రీమియర్స్ మొత్తం వరల్డ్ వైడ్ కలుపుకున్నట్టయితే మొదటి రోజు రామాయణ సినిమా ట్రేడ్ పండితులు ఇచ్చిన రఫ్ రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు దాదాపుగా 525 కోట్ల నుంచి 705 కోట్ల వరకు చేరుకోగలదని చెప్పి ట్రేడ్ పండితులు ఒక రఫ్ రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. 525 కోట్ల నుంచి 705 కోట్ల వరకు. సో నిజంగా ఇది సాధ్యమేనా అంటే 1000 కోట్ల అయితే అందుకోలేదు కనిపిస్తుంది ఇక్కడ. 1000 కోట్ల అయితే, ఎందుకంటే ట్రేడ్ పండితులు మాక్సిమం వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ట్రేడ్ పండితులకు ఇంకా ప్రొడ్యూసర్స్కి దాదాపుగా ఉంటే ఇది రామాయణ వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది కాబట్టి మహా అంటే డే1 కలెక్షన్ సపరేట్ చాలా ఫాస్ట్ గా రావు, ఎందుకంటే ఇంటర్నేషనల్ డేటా అనేది కొద్దిగా లేట్ గా రావడం జరుగుతుంది కాబట్టి. మరి దీనికి ఇంకో 100 కోట్ల రూపాయలు 150 కోట్ల రూపాయలు ఎక్కువగా వేసుకున్నా మహా అంటే 800 కోట్ల వరకు 900 కోట్ల వరకు వెళ్ళగలదని అనిపిస్తుంది. ఎందుకంటే సినిమా 1000 కోట్లు అందుకోకపోవడానికి ఇంకో ఫ్యాక్టర్ ఏంటంటే ఇక్కడ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే కోసం ఆడియన్స్ ఏ విధంగా ఎదురు చూడడం జరిగిందో, ఇండియన్ ఆడియన్స్ కూడా ఏ విధంగా ఎదురు చూడడం జరిగిందో, మరి ఈ సినిమాకి అంతలా వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ ఎదురుగా చూస్తారా? ఎందుకంటే ఈ సినిమాకి సంబంధించి ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఆడియన్స్ రియాక్షన్ వస్తుంది. అక్కడ ఎవరైతే యూట్యూబర్స్ ఉంటారో, క్రిటిక్స్ ఉంటారో వాళ్ళ రియాక్షన్స్ వస్తున్నాయి, జనరల్ ఆడియన్స్ రియాక్షన్స్ వస్తున్నాయి, చాలా బాగుందని చెప్పి రియాక్షన్స్ వస్తున్నాయి. బట్ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డేకి ఎలాంటి ఇంపాక్ట్ రావడం జరిగిందో, ఎలా ఆడియన్స్ వెళ్ళడం జరిగిందో అలా ఈ సినిమాకి మొదటి రోజు వెళ్తారా అనేది ఒక క్వశ్చన్ మార్క్. దాంతోపాటు ఏంటంటే నాకు గుర్తున్నంత వరకు నవంబర్ 6వ తారీఖున ఓవర్సీస్ మార్కెట్లో గాడ్జిల్లా సినిమా కూడా రిలీజ్ అవుతుంది. సో ఖచ్చితంగా హాలీవుడ్ ఆడియన్స్ ఫస్ట్ ప్రియారిటీ గాడ్జిల్లానే ఉంటుంది, సెకండ్ ప్రియారిటీ రామాయణ ఉంటుండొచ్చు. సో అందుకే సినిమా మొదటి రోజు 1000 కోట్ల వరకు వెళ్ళగలదా లేదా అంటే ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఎక్కడ రేజ్ అవుతుంది. సో దీనివల్ల క్వశ్చన్ మార్క్ అయితే రేజ్ అవుతుంది. అందుకోకపోవడానికి రీజన్స్ ఇవే అనమాట. కానీ అందుకోవడానికి రీజన్స్ ఏంటి అంటే ఈ సినిమా దాదాపుగా 59,000 స్క్రీన్స్లో రిలీజ్ కావడం, ప్రపంచంలోనే హైయెస్ట్ స్క్రీన్లో రిలీజ్ అవుతున్న సినిమా ఇప్పుడు రామాయణనే. ఆ తర్వాత పొజిషన్లో మనకు అవతార్ సినిమా ఉంది, 2009లో రిలీజ్ అయిన అవతార్ సినిమా ఉంది, 58,000 స్క్రీన్స్. ఇండియాలో దాదాపుగా 9,000 స్క్రీన్స్లో రిలీజ్ అవుతుంది. ఓవర్సీస్ మార్కెట్లో 50,000కి పైగా స్క్రీన్స్లో రిలీజ్ అవుతుంది. చెప్పాను కదా, భారీ బడ్జెట్ పెట్టినంత మాత్రాన భారీ కలెక్షన్స్ వసూలు చేస్తాయని కాదు, సినిమాకి ఆ ఇంపాక్ట్ అనేది ఉండాలి. బాహుబలి పార్ట్ 1 చూసిన తర్వాత బాహుబలి 2కి ఎందుకు పబ్లిక్ అంతా తండోపతండాలుగా వెళ్ళడం జరిగింది. మొదటి రోజే ఫుట్ఫాల్ వచ్చేసి కోటి ఫుట్ఫాల్ పైగా ఎక్కువగా జనరేట్ ఎందుకు కావడం జరిగిందంటే ఆ ఇంపాక్ట్ అక్కడ ఉంది. ఎందుకంటే వై కట్టప్పకెళ్ళి బాహుబలి అనే ఒక క్వశ్చన్ మార్క్ ఆ ఫుట్ఫాల్ అనేది ఎక్కువగా పెంచేలా చేయడం జరిగింది. అది లెజెండ్ సినిమా. ఇప్పటికీ 2017లో వచ్చిన బాహుబలి 2 నిజంగా అది ఒక లెజెండ్ సినిమా. అది ఇండియన్ హిస్టరీలో నాకు తెలిసి దాన్ని మించిన సినిమా, దాన్ని కొట్టే సినిమా వస్తుందా లేదా మనం చెప్పలేం. కానీ ఆ సినిమా నిజంగా అప్పుడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయితే, ఇప్పుడు ఏ విధంగా రామాయణ రిలీజ్ అవుతుందో ఆ విధంగా రిలీజ్ అయితే నిజంగా వరల్డ్ రికార్డులే బద్దలైపోయాయి అలాంటి సినిమా అది. సో మళ్ళీ ఆ సినిమాను కొట్టే సినిమా రావాలంటే ఇండియన్ హిస్టరీలో మళ్ళీ అది రాజమౌళి గారితోనే అవుతుందేమో అని అనిపిస్తుంది. బట్ ఏంటంటే నిజంగా 1000 కోట్ల వరకు అందుకోగలదా? 59,000 స్క్రీన్స్లో రిలీజ్ అవుతుంది. మరి మీ ఒపీనియన్ ఏంటి? నిజంగా ఈ సినిమా 1000 కోట్ల వరకు మొదటి రోజు అందుకోగలదా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అనేది మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే
రాముడి క్యారెక్టర్లో ఇంకా సీతాదేవి క్యారెక్టర్లో రణబీర్ కపూర్ ఇంకా సాయి పల్లవి క్యారెక్టర్ సెట్ అయిందా లేదా, ఒకవేళ వీలు కాకపోతే రాముడి పాత్రలో ఇంకా సీతాదేవి పాత్రలో మీరు ఎవరిని చూడాలనుకుంటున్నారు అనేది మీ ఒపీనియన్ మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. అఫ్ కోర్స్ రావణుడికి అయితే అక్కడ మనము చూపించాల్సిన అవసరం కూడా లేదు. ఎక్సలెంట్ గా ఔరా అనేది థియేటర్లను ఉద్దికి ఆరేస్తాడు ఖచ్చితంగా. నాకు తెలిసి సినిమా స్టార్ట్ అయిన తర్వాత నాకు తెలిసి హాఫ్ అన్ అవర్ ఖచ్చితంగా రావణుడే ఉంటాడు. థియేటర్లను హల్లా గుల్లా చేసేస్తారు ఖచ్చితంగా. మరి ఫైనల్ గా ఒపీనియన్ మాత్రం చెప్పండి, నిజంగా ఈ సినిమా మొదటి రోజు 1000 కోట్లు అందుకోగల సత్తా ఈ సినిమాకు ఉందా లేదా అనేది మీ ఒపీనియన్ జెన్యూన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫైనల్ గా అనమాట వీడియో ఇక్కడ వరకు వీడియో చూస్తుంటే ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. లైక్ చేసి వీడియోకి లైక్ కొట్టి మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేసి వెళ్ళండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్, నమస్తే.